పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కబ్జాల నుంచి చెరువులు కుంటలను రక్షించడమే కాదు, అనుమతులు లేకుండా నిర్మాణం జరిగే భవనాల మీద కూడా హైడ్రా డీప్ ఫోకస్ పెట్టింది. ఫిర్యాదులు వస్తే చాలు పరిశీలించడం, వాటిని కూల్చివేసే విషయంలో తగ్గేదెలా అంటూ ముందుకు కదులుతుంది. ఆదివారం నాడు అయ్యప్ప సొసైటీలో అదే జరిగింది. అనుమతులు వద్దు, పాడు వద్దు, ముందు బిల్డింగ్ కట్టేద్దాం. ఎవరన్నా వచ్చి అనుమతుల సంగతి అడిగితే వాడిని లంచాలతో కొనేద్దాం. కాసులకి కకృతి పడని వాడు ఎవడుంటాడు అన్న పూర్తి కాన్ఫిడెంట్ తో హైదరాబాద్ లో పలు చోట్ల అక్రమ నిర్మాణాల జోరు రేసుగుర్రంలా పరిగెడుతోంది. అది ప్రభుత్వ భూమా, చెరువుల, పోరంబోక లేదంటే FTL పరిధా అని పట్టించుకోకుండా ఏదో ఒక ఇరానీ చాయ్ దుకాణంలో కలుసుకోవడం, వేడివేడి టీ తాగుతూ బిల్డర్ ఇచ్చిన క్యాష్ బ్యాగ్ను తన అనుచరుడి చేతికిచ్చి అక్రమ నిర్మాణాన్ని చూసి చూడనట్లుగా వదిలేయడం అన్నది ఓ కామన్ కాన్సెప్ట్ అయిపోయింది. ఇలా ఎన్నో అక్రమాలు హైడ్రా పరిశీలనలో వెల్లడి కావడం, కొన్ని నెలల కిందట వాటిని కూల్చివేయడం కూడా జరిగిపోయింది. అయితే ఎందుకనో ఇటీవల కాలంలో హైడ్రా తన దూకుడుకు బ్రేక్ వేసింది. తాజాగా మళ్ళీ తన పంజా విప్పింది. భాగ్యనగర్లోని అత్యంత విలువైన ప్రాంతంగా పేరుపడ్డ అయ్యప్ప సొసైటీలో ఒక బిల్డర్ 5 అంతస్తుల భవన నిర్మాణాన్ని ఎవరి అండా చూసుకున్నాడో ఏమో, ఏ మాత్రం అనుమతులు లేకుండా స్టార్ట్ చేశాడు. ఆ భవనాన్ని పూర్తి చేశాడు. ఇంకొద్ది రోజుల్లో అమ్మి సొమ్ము చేసుకుందాం అనుకున్నాడు కూడా. అయితే ఈ విషయం ఎవరి ద్వారానో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెవిన పడింది. వెంటనే ఆయన స్పందించారు. అనుమతులున్నాయా లేదా అని ఎంక్వైరీ చేయించాడు. ఆ క్రమంలో గతంలోనే ఈ నిర్మాణాన్ని ఆపాలంటూ టౌన్ ప్లానింగ్ అధికారులు హెచ్చరించినా ఆ బిల్డర్ ఆపకుండా నిర్మాణాన్ని పూర్తి చేసినట్లుగా తెలుసుకున్నారు. కట్ చేస్తే ఆదివారం నాడు పోలీసులు రక్షణతో మున్సిపల్ అధికారులు ఆ భవనాన్ని కుప్పకూల్చేశారు. అయితే అనుమతులు లేకుండా నగరం నడిబొడిలో ఇంత పెద్ద బిల్డింగ్ కడుతుంటే దాన్ని ఆపాల్సిన మున్సిపల్ అధికారులు ఇప్పటిదాకా ఎందుకు చేతులు ముడుచుకొని కూర్చున్నారో అర్థం కావడం లేదంటున్న ప్రజల సందేహానికి సమాధానం మాత్రం దొరకడం లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.